వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్కారం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, రీసెంట్గా మనం చేసిన ఏదైతే తల్లి ఆస్తిలో కూతురికి హక్కు ఉంటుందా అన్న ఎపిసోడ్ చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. అండ్ అందులో భాగంగానే అందులో ఒక కమెంట్ కూడా రాశారు సార్. ఆ కమెంట్లో వాళ్ళు సొల్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకసారి ఆ కమెంట్లో ఏం రాశారో నేను ఒకసారి చదివి వినిపిస్తాను. దానికి మనం ఎలాంటి సొల్యూషన్ ఇవ్వచ్చో ఒకసారి మీరు చెప్పండి. తప్పనిసరిగా అండి. నాకు నా భార్యకి కలిపి కొంత ఆస్తి ఉండేది. వయసు అయిపోయిందని మా ఇద్దరి పిల్లలకి సమానంగా పంచుతూ గిఫ్ట్ డీడ్ చేశాము. అందులో ప్రస్తుతం మేము ఉంటున్న ఇల్లు కూడా ఉంది. గిఫ్ట్ ఇచ్చిన 4 సంవత్సరాలు అయ్యింది. మా పిల్లల మధ్య మనస్పర్ధాల వల్ల మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మాకు ఇదంతా చాలా ఇబ్బందిగా మారింది. మేమిచ్చిన గిఫ్ట్ మళ్ళీ తిరిగి తీసుకునే ఆప్షన్ ఉంటుందంటారా అని అడుగుతూ ఉన్నారు సార్. అంటే ఇచ్చిన గిఫ్ట్ని మళ్ళీ వాళ్ళు తీసుకోవాలి అనుకుంటున్నారు. అలా ఆప్షన్ ఉంటుందా సార్? ఆప్షన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనే కింద, అంటే ప్రాపర్టీ ఇంతకుముందు తమ పిల్లలకి రాసిచ్చారు. తర్వాత పిల్లలకి మనస్పర్ధల కారణంగా వీరు ఉంటున్న హౌస్కి సంబంధించి పిల్లల మధ్య స్పర్ధలు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ ప్రాపర్టీని వెనక్కి తీసుకోవచ్చా అన్నది మీ క్వశ్చన్, అంతే కదండి శ్రీ గారు? అవును సార్, అవును. ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్గా ఒకసారి గిఫ్ట్ డీడ్ చేసిన తర్వాత ప్రాపర్టీ రివొకేషన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అన్నది కొన్ని సందర్భాలను బట్టి ఉంటుంది. ఓకే. ముఖ్యంగా ఏదైతే గిఫ్ట్ డీడ్ అని మనం రాసుకుంటామో ఇది 1908 ప్రకారం, అంటే రూల్ ప్రకారం ప్రతి ప్రాపర్టీని గిఫ్ట్ డీడ్ని కూడా సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది రిజిస్ట్రేషన్ ఆఫీసులో. సో ఒకసారి గిఫ్ట్ డీడ్ చేసిన తర్వాత మనం ఆ ప్రాపర్టీని వెనక్కి తీసుకోలేము. ఏ సందర్భాల్లో తీసుకోవచ్చు అన్నది ఎలా అంటే, మనం ప్రాపర్టీ డాక్యుమెంట్ మనం రాసుకునే క్రమంలో అక్కడ కొన్ని సంఘటనలు, అంటే ఇప్పుడు మనం ప్రాపర్టీ ఇస్తున్నాము అని చెప్తూ కొన్ని క్లాజెస్ పెట్టాము అనుకోండి, అందులో ఆ క్లాజెస్ ప్రకారంగా రాసుకున్నప్పుడు మాత్రమే ప్రాపర్టీని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇది నేను ఈ ప్రాపర్టీని ఇస్తున్నాను కానీ ఈ సందర్భాల్లో మిస్యూజ్ జరిగిన, లేకపోతే నేను సీనియర్ సిటిజన్ కాబట్టి నా కుటుంబ పోషణ భారం వీటికి సంబంధించి మీరు కరెక్ట్గా మెయింటెనెన్స్ చేసుకోలేకపోయినా, అంటే ఉదాహరణకి చాలామంది పిల్లలకి రాస్తారు ప్రాపర్టీ రాయమని చెప్పి, రాసిన తర్వాత పిల్లలు ఆ ప్రాపర్టీ తీసుకొని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్లో భాగంగా, అంటే ఈ ప్రాపర్టీ నేను ఇస్తున్నాను మీకు, నేను నా యొక్క పోషణ, నా యొక్క భారం, నా యొక్క మెడిసిన్స్, ఈ ఖర్చులన్నీ కూడా కరెక్ట్గా ఉన్నప్పుడే ఈ డాక్యుమెంట్ అవుతుంది. లేకపోతే ఏ క్షణమైనా మళ్ళీ నేను రివోకేట్ చేసుకోవచ్చు, నేను వెనక్కి తీసుకోవచ్చిన క్లాజ్ అన్నది తప్పనిసరిగా ఆ డాక్యుమెంట్లో మెన్షన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటి సందర్భంలో మాత్రమే గిఫ్ట్ డీడ్ అనేది చెల్లుబాటు, అంటే గిఫ్ట్ డీడ్ యాక్సెప్టబులే కానీ గిఫ్ట్ డీడ్ మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో మాత్రమే. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అట్లాంటివి ఏమీ మెన్షన్ చేయకుండా మనం మామూలుగా ఫేర్గా రాసుకొని ఇబ్బందులు వచ్చేసాయి అంటే ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసుకునే అధికారం అయితే వీళ్ళకు ఉండదు. కానీ ఇది కోర్టుకు మాత్రమే అధికారం ఉంటుంది. ఏ షరతులకు లోబడి ఉంటుంది నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఒక ప్రాపర్టీని గిఫ్ట్ డీడ్ చేస్తునేటప్పుడు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి? ముఖ్యంగా ఏ ప్రాపర్టీ అయితే రాస్తున్నాం, స్థిర చరాస్తులకు సంబంధించి కూడా నేను చెప్తున్నాను. బంగారం కావచ్చు, గోల్డ్ కావచ్చు, వీటిని కూడా రాస్తారు యాక్చువల్గా ప్రాపర్టీస్ కింద. సో ఈ ప్రాపర్టీ రాసుకునేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆ ప్రాపర్టీ తన సొంతమైన ప్రాపర్టీ అయి ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఎవరైతే రుణదాత ఇస్తున్నారో, రుణదాత రుణగ్రహీత నిద్ర ఉంటారు అక్కడ. తీసుకున్న వాళ్ళు, గిఫ్ట్ ఇస్తున్న వాళ్ళు, గిఫ్ట్ తీసుకున్న వాళ్ళు, గిఫ్ట్ తీసుకున్న వాళ్ళు, ఇస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆ ప్రాపర్టీ తన సొంతమైన ఆస్తి అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తన ఏంటంటే వారసత్వంగా వస్తున్న ఆస్తి కానీ, లేకపోతే ఇతరుల యొక్క ఆస్తి కానీ, అందులో పలానా ప్రాపర్టీలో నాకు షేర్ ఉంది కాబట్టి ఆ ప్రాపర్టీ నీకు రాసిస్తున్నాను అంటే కుదరని పని. ఈరోజు మనం అందజేస్తున్నప్పుడు ఏ ప్రాపర్టీ అయితే నేను గిఫ్ట్ ఇస్తున్నానో, ఈరోజు ఏదైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నానో, రిజిస్ట్రేషన్ చేస్తున్నటువంటి డేట్కి తప్పనిసరిగా నాకు దాని మీద పూర్తి హక్కు ఉండాలి. అటువంటి సందర్భంలో మాత్రమే గిఫ్ట్ డీడ్ చెల్లుబాటు అవుతుంది. 2, ఎవరైతే ప్రాపర్టీ తీసుకుంటున్నారో గ్రహీత అతను కూడా ఆ ప్రాపర్టీ తన అంగీకారం తెలపాలి, నేను తీసుకుంటున్నాను అన్న విషయం కూడా అతను యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. 3వది, ఈ డాక్యుమెంట్ తప్పనిసరిగా ఎటువంటి వివాదాలు, కాంట్రవర్షియల్ ఇష్యూస్ కోర్టులో కానీ పెండింగ్ ఫైల్స్లో కానీ అట్లాంటివి ఉండకూడదు. తర్వాత ఈ ప్రాపర్టీ 1908 రూల్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం అయితే సబ్ రిజిస్ట్రార్ రూల్ ప్రకారం ఉంటుంది. అయితే ఈ ప్రాపర్టీ ఏదైతే ఇస్తున్నారో ఈ ప్రాపర్టీకి ముందుగా ఒక న్యాయవాది యొక్క సలహా తీసుకుంటే ఆ పూర్తి డిస్కషన్స్ అన్ని చేస్తే ఎలా డ్రాఫ్టింగ్ చేయాలి అన్నది 100% అతను రాస్తేనే మీకు ఫ్యూచర్లో ఆ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకున్న, రివొకేషన్ మళ్ళీ వెనక్కి తీసుకోవాలనుకున్న అధికారం ఉంటుంది. 2 రకాలు ఉంటుంది. రద్దు చేసుకోవచ్చు. 2వది ఏంటంటే మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకోవడం. ఈ ప్రక్రియ అనేది మీ అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మీరు డాక్యుమెంట్లో రాసుకుంటేనే అవకాశం ఉంటుంది, లేకపోతే దీన్ని చేసే అవకాశం చాలా తక్కువ. ఇక
ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే అది స్థిరాస్తా చరాస్తా, గోల్డ్ ఇస్తున్నావా, ఆభరణాలు ఇస్తున్నావా, లేకపోతే ఆ ప్రాపర్టీ ఎక్కడ డీటెయిల్స్ కూడా పూర్తిగా క్లియర్గా ఉండాలి. ఏ డాక్యుమెంట్ అయితే ఇస్తున్నావో దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్, మదర్ డాక్యుమెంట్ అంటారు, మదర్ డాక్యుమెంట్ కూడా దాంతోపాటు యాడ్ చేయాల్సి వస్తుంది. వితౌట్ మదర్ డాక్యుమెంట్ లేకుండా ఇప్పుడు డాక్యుమెంట్ లేదంటే నేను చేస్తుంటే కుదరదు. మీరు ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్ తలక మదర్ డాక్యుమెంట్ కూడా పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఫ్యామిలీ మెంబర్స్గా చేసుకునేటప్పుడు స్టాంప్ డ్యూటీ మనం కడతాం. మిగిలిన వాళ్ళతో గిఫ్ట్ డీడ్ అంటే యాక్చువల్గా సేల్ డీడ్ చేసేటప్పుడు మనకి 7.5% మనకి ట్యాక్స్ ఉంటుంది స్టాంప్ డ్యూటీ. అది గిఫ్ట్ డీడ్లో తీసుకుంటే తెలిసి 3% అనుకుంటాం, 3.5% ఉంటుంది. సో ఫ్యామిలీ మెంబర్స్ చేసేటప్పుడు స్టాంప్ డ్యూటీ అనేది తక్కువ ఉంటుంది. మిగిలిన వాళ్ళకి మనం ఎవరికైనా అదర్ దాన్ కుటుంబ సభ్యులు కాకుండా మనం ఎవరికైనా దాన్ని గిఫ్ట్ డీడ్ చేసేటప్పుడు దాని కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి, మనం సంస్థకి ఇస్తున్నామా, వ్యక్తులకు ఇస్తున్నామా, ఆ సంస్థలకి సంబంధించినటువంటి పాన్ కార్డ్స్ కానీ, ఆధార్ కార్డ్స్ కానీ అన్నీ కూడా మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సంస్థల ప్రకారం అయితే వ్యక్తిగతంగా చేసినా సరే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఈ డాక్యుమెంట్ రాసుకునే ప్రక్రియలోనే పూర్తిగా డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయాలి. మనం ఏ పరిధిలో చేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పాను, మీరు ఇంత క్వశ్చన్ వేసినట్టుగా సీనియర్ సిటిజన్స్ అయ్యే క్రమంలో అయితే మాత్రం తప్పనిసరిగా ఏ క్లాస్ ప్రకారం నేను మళ్ళీ వెనక్కి తీసుకుంటాను అన్న క్లాస్ ఉన్నప్పుడు మాత్రం మెన్షన్ చేయాలి. అప్పుడు మాత్రం ఉంటుంది. ఇక నెంబర్ 2, కోర్టు కేసుల్లో అంటే ఏ పరిస్థితుల్లో దీన్ని క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అన్నది కూడా ఉంటుంది. క్యాన్సిలేషన్ వ్యక్తిగతంగా సబ్ రిజిస్టర్ డైరెక్ట్గా చేసే అధికారం లేదు. రిజిస్ట్రేషన్ చేసే అధికారం తప్పించి దాన్ని క్యాన్సిలేషన్ చేసే అధికారం మాత్రం సబ్ రిజిస్టర్కి లేదు. సో కోర్టు త్రూగా మాత్రమే మనం దాన్ని పూర్తిగా క్యాన్సిలేషన్ కానీ లేకపోతే రివోకేట్ చేసే అధికారం ఉంటుంది. అది కోర్టులో వాద్యం వేయాలి, మనం కోర్టులో ఫైల్ చేయాల్సి వస్తుంది. అంటే ఎందుకు కోర్టులో వస్తుందంటే ముఖ్యంగా ఈ యొక్క గిఫ్ట్ డీల్ ఎక్కడ సమస్య వస్తుందంటే సీనియర్ సిటిజన్స్ విషయంలో వస్తుంది. పెద్దవాళ్ళు పిల్లలకి ఏదో ప్రేమతో రాసేసి ఉంటారు, లేదా పెద్ద పిల్లవాళ్ళకి ఎక్కువ, చిన్న పిల్లలు తక్కువ, ఇట్లాంటి రాస్తుంటారు. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు అది కోర్టు ముఖతహా పెట్టి నాకు ఈ రకంగా ఇబ్బందులు కలుగుతుంది అని చెప్పి కోర్టుకి అప్లై చేసుకుంటే కోర్టు నుంచి వచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా మాత్రమే దాన్ని మనం క్యాన్సిలేషన్ చేయాలన్నా, రివోకేషన్ చేయాలన్నా కూడా అధికారం అయితే ఉంటుంది. సో వితౌట్ అనే కోర్టు గైడెన్స్ లేకుండా దీన్ని అయితే చేసే అధికారం అయితే ఉండదు శ్రీ గారు. సో అందుకనే నేను ఏం చెప్తానంటే ముఖ్యంగా గిఫ్ట్ డీడ్స్ రాసుకునేటప్పుడు ఒక న్యాయవాది సలహా సంప్రదింపులకు చాలా అవసరం, కంపల్సరీ. ఇక్కడ మనం ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తున్నామా, బయట వాళ్ళకి ఇస్తున్నాం ఇంపార్టెంట్. ఫ్యామిలీ మెంబర్స్కి స్టాంప్ డ్యూటీ తక్కువ అవుతుందని చెప్పి మనం వేరే అదర్స్ అండ్ పర్సన్స్ని కూడా మన ఫ్యామిలీ మెంబర్ అని సూచిస్తూ కూడా చేసే కొన్ని దృష్టాంతాలు, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మాకు వచ్చాయి. కానీ అట్లాంటి చాలా ఇబ్బందుల్లో పడతారు. అప్పుడు టోటల్ ప్రాపర్టీ కూడా ఇంజెక్షన్ పిటిషన్లో టోటల్ ప్రాపర్టీ కూడా హోల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు డెఫినెట్గా దాన్ని ఏ రకంగా రాస్తున్నారు, ఏ సందర్భాన్ని రాస్తున్నారు, ఆ యొక్క డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసుకుంటే మంచిది. బట్ నేను చెప్పేది అంటే ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ మీ పిల్లల మీద ఎంత ప్రేమ ఉండేటప్పుడు కూడా ఈ క్లాజ్ మెన్షన్ చేసుకోండి. అప్పుడే మీరు సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఉంది. ఎంత ప్రేమ మీ కొడుకే కావచ్చు, కూతురే కావచ్చు, కానీ ఈ క్లాజ్ మెన్షన్ చేయాలి. ఎందుకు మళ్ళీ నన్ను ఒకవేళ మెయింటైన్ చేయకపోతే ఈ ప్రాపర్టీ వెనక్కి తీసుకుంటాను గిఫ్ట్ డీడ్ చేసేటప్పుడు ఆ క్లాజ్ మెన్షన్ చేస్తేనే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం అడిగిన ప్రశ్నలో సమాధానం వాళ్ళు ఈ క్లాజ్ అనేది మెన్షన్ చేశామో లేదా అని చెక్ చేసుకుంటే ఒకవేళ మెన్షన్ చేస్తే వాళ్ళు తీసుకునే ఆప్షన్ ఉంటుందంటారు. అంతేనండి. ఆ క్లాజ్ ఉంటేనే తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ క్లాజ్ మెన్షన్ చేయకుండా గిఫ్ట్ డీడ్ వస్తే 80% వెనక్కి తీసుకునే అధికారం అయితే లేదు దీనికి సంబంధించి. అండ్ అలాగే సార్ గిఫ్ట్ డీడ్ ఎవరెవరికి ఇచ్చే ఆప్షన్ ఉందంటారు సార్? గిఫ్ట్ డీడ్ ఎవరికైనా ఇవ్వచ్చండి. కుటుంబ సభ్యులకి ఇవ్వచ్చు, బయట వాళ్ళకి ఇవ్వచ్చు. అది ఖచ్చితంగా అది తన స్వార్జితమైనటువంటి ఆస్తి ఉండాలి. ప్రాపర్టీ మనకి ఏన్షియల్ ప్రాపర్టీ అంటే మనకు పూర్వీకుల నుంచి ఆస్తిని మాత్రం గిఫ్ట్ డీడ్ చేసే అధికారం లేదు. ఒకవేళ మీరు ఆ మొత్తం పార్టిషన్స్ అయిపోయిన తర్వాత ఆ ప్రాపర్టీ పార్టిషన్ డీడ్ అయిన తర్వాత అప్పుడు మీరు ఇచ్చుకునే అధికారం ఉంటుంది. కానీ గిఫ్ట్ డీడ్లో అప్పుడు పార్టిషన్స్ అయినా సరే మళ్ళీ మీ కుటుంబ సభ్యుల యొక్క సంతకాలు కంపల్సరీ అవసరం. మీ పిల్లలు, మీ ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలు, చిన్న మీ ఇంట్లో ఉన్న ఎవరైనా వాళ్ళ యొక్క సమ్మతి అవసరం. లేకపోతే అది కూడా మీకు గిఫ్ట్ ఇచ్చే అధికారం లేదు. కాబట్టి తప్పనిసరిగా గిఫ్ట్ డీడ్ ఇచ్చేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది మీ స్వార్జితమండి. మీరు ఓన్గా మీ ఓన్ ప్రాపర్టీ, అది మనకి మీ ఓన్ ప్రాపర్టీ మాత్రమే మీరు ఇవ్వగలుగుతారు తప్ప మీరు మిగిలిన ప్రాపర్టీని గిఫ్ట్ డీడ్ చేసే అధికారం లేదు. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. సో మరి అలాగే ఎవరికైనా కూడా లీగల్ పరంగా, ఆస్తి పరంగా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మాకు లీగల్గా గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదు అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ గురించి ఎవరైనా కూడా, అంటే మా ఇద్దరికి రిలేషన్షిప్ జర్నీ బాగానే ఉంటుందా, మేము పెళ్లి చేసుకోబోతున్నాం, ఈవిడ నాకు సెట్ అవుతుందా, ఇలాంటి రకరకాల ఇష్యూస్ అయితే మనం చూస్తూ ఉన్నాము. అండ్ చాలా వరకు ఎక్కువగా డివోర్స్ చూస్తూ ఉన్నాం. అలా కాకుండా ఉండడానికి ఒక మంచి జర్నీని మేము తీసుకెళ్ళాలి ముందుకు అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ గురించి కావచ్చు, లేదు అంటే ఆస్తిలో ప్రాపర్టీ ఇష్యూస్ గురించి ఒక లీగల్ అడ్వైస్ కావాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ శ్రీ గారు. చాలామంది ఈ మధ్యకాలంలో పెరిగిన టెక్నాలజీ
అనుగుణంగా ఈ చాట్ జీపీటీ కావచ్చు, లేకపోతే మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించి కూడా దీనికి లాయర్‌తో సంబంధం ఏముంది? డ్రాఫ్టింగ్ మనమే చేసేసుకోవచ్చు కదా! మనం అడిగిన క్వెషన్స్ అన్ని పెడితే మనకి చాట్ జీపీటీ ఇస్తుందని చెప్పి డ్రాఫ్టింగ్ చేసి కూడా తర్వాత లీగల్ ఇష్యూస్ వచ్చిన అవకాశాలు చాలా ఉన్నాయి. మెడికల్ ఒకటి, లీగల్ ఈ 2 కూడా గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన సొంత పరిజ్ఞానంతో డాక్యుమెంట్లు రాయకూడదు. ఈవెన్ దో చాట్ జీపీటీలో అయినా సరే. ఎందుకంటే చిన్న అంటే పర్సన్ టు పర్సన్ కూడా మారిపోతుంది. అదే మెడిసిన్ ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు? మెడిసిన్ ఒకటే, డోసేజ్ మారుస్తారు. అదేవిధంగా లీగల్ విషయంలో కూడా ఏంటంటే ఇష్యూ ఒకటే కానీ పర్సన్ టు పర్సన్ చిన్న మైల్యూట్ చేంజెస్ ఉంటాయి. అది వ్యక్తిగతంగా మీరు పర్సన్ టు పర్సన్ కూర్చొని రాసేటప్పుడే ఆ డాక్యుమెంటేషన్లో ఏవి యాడ్ చేస్తే బాగుంటుంది, ఏది కట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం రాసుకున్న ఈ డ్రాఫ్ట్ యాస్టీస్గా అది కోర్టులో ఉంటుందంటే కోర్టులో ఉండే అవకాశం తక్కువ. ఇన్ఫర్మేషన్ వేరే, సబ్మిషన్ ఇస్ ద వేరే. సో సబ్మిషన్ చేసేటప్పుడు దగ్గరగా ఉన్నటువంటి మీ అడ్వకేట్ని మీరు సంప్రదించండి, వ్యక్తిగతంగా సంప్రదించండి, వీరితో కౌన్సిలింగ్కి వెళ్ళండి. డ్రాఫ్టింగ్ రాసేటప్పుడు ఎందుకంటే మేము ఈ మధ్యకాలంలో కొన్ని కేసెస్ చూస్తున్నాం, డ్రాఫ్టింగ్లో ప్రాబ్లమ్స్లో కూడా ఇరుక్కుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఈ నేను క్రిటిసైజ్ చేస్తున్నాను కాదు కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు ముఖ్యంగా ఈ 25-30 ఇయర్స్ మ్యారిటల్ కౌన్సిలింగ్ మీరు ఎలా అయితే అడిగారో తెలియకుండానే ఏదో డ్రాఫ్ట్లు చేసేసుకొని రాసుకుంటున్నారో తర్వాత లీగల్ వచ్చే కాన్సిక్వెన్సెస్కి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఏదైనా ప్రాబ్లం ఉండేటప్పుడు డెఫినెట్గా మీరు ఒక అడ్వకేట్ని సంప్రదించండి. మీరు అనుకున్నట్టుగా డ్రాఫ్టింగ్ చేస్తారు, సలహా ఇస్తారు, సంప్రదింపులు ఉంటుంది. సో ఇస్ ఇన్ ద టెక్నికల్ సపోర్ట్ కంపల్సరీ అవసరం. మరి ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా టెక్నికల్గా మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. మీరు అడిగినట్టుగా ఈ లీగల్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా మనం ఇస్తున్నాం. చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా. అంటే మ్యారేజ్ చేసుకునేటప్పుడు వ్యక్తిగతంగా ఇష్టాలు, అభిరుచులు ఇవన్నీ అనుగుణంగా మనం లవ్ చేసుకోవడానికి కౌన్సిలింగ్ అవసరం లేదు. బట్ మ్యారేజ్ చేసుకోవడానికి కౌన్సిలింగ్ అవసరం. లవ్ అన్నది మీకు ఇన్ఫాక్చుయేషన్, ఆకర్షణ, రకరకాల మీ క్వాలిఫికేషన్స్, మీ ఇష్టాలు, అభిరుచుల దగ్గర అయితే లవ్ చేసుకోవచ్చు. లవ్ చేయడానికి కౌన్సిలింగ్ అవసరం లేదండి. బట్ అది మీరు లవ్ను మళ్ళీ మీరు ఒక లైఫ్లోకి మార్చుకోవాలి, ఒక లైఫ్ ట్రాక్లోకి వెళ్ళాలంటే డెఫినెట్గా కౌన్సిలింగ్ అవసరం. ఎందుకంటే మీరు కరెక్ట్గా ఇన్ టైంలో దారిలో వెళ్ళకపోతే ఒక యాజ్ అ ఫ్రెండ్గా ఉండడం వేరు, ఒక లైఫ్లో పార్ట్నర్గా ఉండడం వేరు. సో లైఫ్ పార్ట్నర్ ఇస్ వెరీ డిఫరెంట్. మీకు ఫ్రెండ్గా ఉండడం డిఫరెంట్. సో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మనం చాలా చక్కగా ఇస్తున్నాం. మనం చాలా జంటలు ఈరోజు మ్యారేజ్ చేసుకొని హ్యాపీ లైఫ్ని డీల్ చేస్తున్నారు కాబట్టి అది కూడా మనం చేస్తున్నాం. సిరి గారు, ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి సార్? ముఖ్యంగా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఏదైతే ఉందో దానికి మీరు కాంటాక్ట్ చేయగలిగితే ఇమీడియట్గా అటువంటి సలహా సంప్రదింపులు కావాలనుకుంటే ఇమీడియట్గా మీ ఫోన్ లిఫ్ట్ చేసి మీ కాల్ డైల్ చేసి కింద కాంటాక్ట్ నెంబర్ చేయండి. మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. మీకు మీ పర్సనల్ డీటెయిల్స్ కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి. దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా వచ్చి మీరు కౌన్సిలింగ్ తీసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్లో కూడా ఎట్లాగైనా సరే మీకు లీగల్ సంబంధించి అన్ని రకాలుగా కూడా మీకు సపోర్ట్ ఉంటుంది మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.